ముచ్చట్లు షురు. మన తెలంగాణలో షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నది కదా నల్ల. పోయిన డిసెంబర్లో శ్రీమాను రేవంత్ సారు వారు ముఖ్యమంత్రిగా విమానం తిన్నాడు. ఇది చేస్తాను అది చేస్తాను 6 గ్యారెంటీలు బరాబర్ అమలు చేస్తాను, ప్రజాపాలన ఎట్లుంటుందో చూపిస్తాను, రైతుల రుణాలు అన్నీ మాఫీ చేస్తాను అని చెప్పుకుంటూ పోయిండు. జనం షెవులకు కూడా మంచిగా అనిపించింది సార్ అట్లా చెప్తున్న కొద్దీ. ఇక అటెన్కి ఏమైందంటే చూడుండ్రి ఏమైందో. ఇంకేమైంది, చెవుల పువ్వులు పెట్టినట్టు అయింది. చూస్తలేమా, కనబడతలేదా? ఇగో ఇట్లనే చెప్పుకుంటున్నారు కదా అందరూ. మీరే చెప్పుండ్రోల్లా ఈ 9 అంటే 9 నెలల రేవంత్ సారు వారి ఏలువడిలా ఒక్కలంటే ఒక్కలన్నా భయం లేకుండా, రందులు రప్పలు లేకుండా, పరేషాన్లు లేకుండా ఉన్నరానోళ్ళ. అసలు 10 ఏళ్లల్లా మన తెలంగాణలో ఏ తీర్ల పేరు పోయింది. ఈ 9 నెలలల్లా ఎంత ఘోరంగా కిందికి పడిపోయిందో కండ్ల ముందు కనబడుతూనే ఉన్నది. ఫస్ట్ ఆటో డ్రైవర్లు ఆగమయ్యారు, అంతేనా కాదా? ఏమన్నా అంటే ఆడోళ్లకు ఫ్రీ బస్సులు కదా అని చెప్పుకొత్తాండ్రు. ఇక ఈ ఫ్రీ బస్సులన్నా సగం ఉన్నాయా అంటే అది లేదు. బస్సులల్లా ఎన్ని లొల్లులు జవడాలు అవుతున్నాయో, బస్సులు లేక ఎంత తక్లీఫ్ అవుతుండ్రో చూసినాము, అనుభవించినాం కూడా. పేరుకు మాత్రం ఫ్రీ బస్సు, కష్టాలు ఎక్కువైపోయినాయి. మన ఆడోళ్ళు చెప్తున్న మాటనే ఇది. ఇంకా పింఛన్లు పెంచుతాము అని అన్నారు. అసలు ఆ పెంచుడు దిక్కు దివానా లేనే లేదు. ఇక రుణాలు మాఫీ అన్నారు. ఎంతమందికైనా వాళ్ళ రుణాలు మాఫీ? ఊర్లే సగానికి సగం మంది గానే ఇంకా కాగితాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇక ప్రజాపాలన, ప్రజావాణి అని కొన్నొద్దులు ఒర్రిరానోళ్ళ. ఇక ఈ ప్రజావాణి దరఖాస్తులు ఏ శతబుట్టల పడ్డాయో, ఆ ప్రజాపాలన ఏడిగిపోయిందో ఇప్పటికి కూడా ఎవరికన్నా అర్థమై తొట్టోళ్ళ. ఇక రేవంత్ సార్ వచ్చినాకనే రియల్ ఎస్టేట్ పత్తకు లేకుండా పోయింది. ఒక్క కొత్త కంపెనీ తెచ్చింది లేదు. ఇక కరెంటు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కరెంటు పోతే వార్త అయ్యేది, కానీ ఇప్పుడు కరెంటు రోజంతా ఉంటే అదో పెద్ద బ్రేకింగ్ న్యూసే. అసలు ఒక్కటంటే ఒక్క కాడనన్నా 24 గంటలు కరెంటు లేనే లేదోల్లా. తాపకోసారి మిల్కు అనుకుంటా ఓడే నాయే. ఇక కేసీఆర్ సారు పాలనల రైతులు రాజులు లెక్కున్నారు, కానీ రేవంత్ సారు పాలనల రోడ్ల మీదకి వచ్చిర్రు, పురుగుల మందులు దాగిర్రు. ఇక నౌకర్ల కోసం చూసే పిల్లగాళ్లను గోస ఉచ్చుకున్నారు, వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. గురుకులం పిల్లలు, గురుకులం టీచర్లు ఇగో ఇట్లా రోడ్ల మీదకి రానోళ్ళు లేరోళ్ళ, గోస వడనోళ్ళు లేరు, శాపాలు పెట్టినోళ్ళు లేరు కదా. ఇక ఇది చాలదని దొంగలకు, రౌడీలకు, మర్డర్లు చేసేటోళ్లకు స్వాతంత్రం వచ్చినట్టే అయింది పో. అసలు భయం అనేదే లేకుండా అయింది. పట్ట పగటీలి నడ్జాం రాత్రి అన్న ఫరకే లేదు, సంపుకునుడే సంపుకునుడు. ఇక ఇంకో దిక్కు ఆడవిల్లలు కూడా మస్తు అవస్థ పడ్డరు. ఇక సారు వారి ఏలువడిలా మన రాష్ట్రము వరదలతోని ఎట్లా తనలాడుతున్నదో, ఎంతమంది పానాలు పోయినాయో చూసినాం. అయ్యో వరదలత్తే కూడా ప్రభుత్వాందే తప్ప రేవంత్ ఏమన్నా వరదలను మంత్రమేసి రప్పించిండా అని సారు వారి అభిమానులు కారడ్డం ఆడినా ఆడతారు. వాళ్ళకే చెప్తున్నా, సారేమి రప్పియలే, కానీ వరదలత్తేయి, పెద్ద వానలత్తేయి అని వాతావరణ శాఖోళ్ళు ముందుగానే చెప్పిర్రు. ఇక మరి అట్లా చెప్పినప్పుడు అలర్ట్ గా ఉండాలనా అద్దా? వచ్చినప్పుడు చూద్దాం తీ అన్నట్టే చేసిర్రు. ఇగో ఇప్పుడు ఇట్లయింది పరిస్థితి. కమస్కం జనాలను కాపాడేందుకు ఒక్కటంటే ఒక్క గాలి మోటార్ అనేది ఎప్పియలే. అరే ఎంత ఘోరం చెప్పుండ్రోల్లా ఇది. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే శాంతాడంత అవుతున్నది లిస్టు. మరి రేవంత్ సారు ఏం చేసిండయ్యా అంటే గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, పేర్లు మార్సుడు,
ఇగో ఇదేందని ప్రశ్నించినందుకు అరెస్టులు చేయించుడు. ఇగో గిట్లనే చెప్పుకుంటాన్రోళ్ళ జనాలు. అయితే వెనకట పున్నమి నాగు అని ఒక సినిమా వచ్చింది చిరంజీవిది. అందులో చిరంజీవి నాయన పాములు పడతాడు. ఇక కొడుకుకు పాములతో సావు రావద్దని చిరంజీవికి తాపకింత అన్నంలా పామిసం కల్పిస్తాడు వాళ్ళ. ఇక చేతులారా కొడుకు పానం పోయేటట్టు చేస్తాడు. ఇక ఇప్పుడెందుకు ఆ సినిమా యాదికొచ్చింది అని అంటే, మన కామారెడ్డి జిల్లా కాడనొల్ల ఒక తండ్రి కూడా గిట్లనే చేసిండు. కాకపోతే పున్నమి నాగు కాలానికి ఇగో ఈ ఇన్స్టాగ్రాముల కాలానికి జమానా మస్తు మారింది కదా. ఇక ఈ తండ్రి ఏం చేసిండో చూడుర్రి. అసలు ఆ తండ్రి కొడుకులను ఏమనాలనో నాకే అర్థం కాలేదు వల్ల. ఇక మీరేమంటారో అనుండ్రి, ఈ ముచ్చట చూడుర్రి గంతే. ఇప్పుడు మనం బాన్స్వాడ దగ్గరున్న దేశాయిపేట ఊర్లే ఉన్నాం వల్ల. ఇగో ఈ పోరన్ని చూడుర్రి. అగో రబ్బర్ పామ్ అనుకోగల్లా, అరే కాదోల్లా ఒరిజినల్ పామే. ఓయమ్మని ఎంత పొడుగున్న చూడు. ఓష్ని వీనికేమన్నా మెంటలెక్కిందా లేకుంటే పిసలేసిందా అట్లా నోట్లో పెట్టుకుంటున్నాడేంది, నెత్తిగిట్లా ఖరాబ్ అయిందా అని కోపం చేయబుద్దవుతున్నది కదా. అయితే ఈ నడమ ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ రీళ్లు ఎట్లా చేస్తాన్రో కనబడతనే ఉన్నది మనకు. ఆ దిక్కుమాలిన లైకుల కోసం దివానా ఏషాలేస్తున్నారు. ఈ పిల్లగాడు కూడా ఈ రీల్ వీడియో కోసం పాముతోని ఆటలాడిండు. ఇక ఈ పిల్లగాని నాయన పాములు పడతాడట. పాము తలకాయనిగో ఇట్లా నోట్లో పెట్టుకొని రీల్ చేయరా కొడుక, వీడియో పెడదాము, మస్తు లైకులు వస్తాయి, మస్తులో ఫేమస్ అవుతాము అని ఎగేసిండు. అగో అటు నాయననేమో వీడియో తీసుకుంటే ఎగేషుడు. ఇక ఆ పిల్లగాడేమో పవన్ కళ్యాణ్ లెక్క ఫీల్ అయిపోయి క్రాఫ్ను ఇగో ఇట్లా మీదికి అనుకుంటా మరి ఫోజులు కొట్టుడు. కథకు నా వాడెత్తు. అగో రియల్ అని కూడా అంటాన్రు చూడుర్రి. ఇది రియల్ అన్నా. ఇది లాస్ట్ కు రియల్ సంగతి అయింది. ఆ పాము పిల్లగాన్ని కాటు పెట్టింది. పాపం జీవిడిచిండు కూడా. ఎంత ఘోరమున్నా ఇది. అసలు పాముతోని పరాష్కాలు ఆడుడేంది, లైకుల కోసం దాంతో వీడియోలు చేసుడేంది, తండ్రే చెయ్యమనుడేంది. జనం మెదడ్లు ఏమైతున్నాయి ఏంది కథ. ఇక ఇది ఇట్లున్నదా, యమున్నే దండేసి మరీ పిలిచినట్టు లేదా కథ. అసలైతే ఈ పిల్లగాడు స్వర్గానికో యమలోకానికో పోయేలోపు లైకులే లైకులు అత్తాయి. కానీ ఏం ఫాయిదా, చూసుకుంటాడా, పానమే వాయే. అందుకే నేను చెప్పొచ్చేది ఏందంటే, ఈ రీళ్లు వేసుకుంటారా చేసుకోండ్రి, పర్ఫార్మెన్స్లు ఇచ్చుకోండ్రి మంచిదే, కానీ పానాల మీదకి తెచ్చుకోవద్దు గంతే. అప్పట్లో ఐస్ క్రీములు అంటే పుల్ల ఐస్ క్రీము, సేమియాల ఐస్ క్రీము, పాల ఐస్ క్రీము, గీత ఐస్ క్రీము ఇగో ఇట్లుండేదోళ్ళ. ఇక ఇప్పుడేమో వెనీలా అట, బటర్ స్కాచ్ అట, చాక్లెట్ ఐస్ క్రీమ్ అట, ఓరియోన్ అట, డెత్ బై చాక్లెట్ అట, సిజిలింగ్ బ్రౌనీ అట. ఓయమ్మనే ఇగో ఇట్లా తీరొక్క పేర్లతోని తీరొక్క రంగులు పెట్టి అమ్ముతాండ్రోళ్ళ డెకరేషన్లు వేసి. అయితే ఇప్పుడు వీటిని మించిన కొత్త రకం ఐస్ క్రీములు మన హైదరాబాద్లో తయారు చేసి అమ్ముతాండ్రు. పోరలైతే ఎగబడుతుర్రటనోళ్ళ సారీగామే పదనిసే అని సోలుక్కుంటా మరి కొంటుర్రట. ఎందుకో అవేం ఐస్ క్రీములో అండ్ల గంతగనం ఏమున్నదో అరుచుకుందాం రాన్రి మరి. ఇగో ఇవేనోళ్ళ కొత్త రకం ఐస్ క్రీములు. పేరేంది అంటారా, విస్కీ ఐస్ క్రీమ్. విస్కీ అంటే ఎరికే కదా, గదే మందు. అంటే ఐస్ క్రీములల్లా బరాడి బీరు, విస్కీ, రమ్ము ఇగో ఇసొంటి కలిపి చిన్న పోరలకు అంటగడుతుర్రు. ఇక చిన్న తలంలోనే పోరలు మందుకు అలవాటు పడి ఎగబడతాన్రు. అసలు ఈ ఐస్ క్రీముల కథ చెప్తా. మన హైదరాబాదు జూబ్లీ హిల్స్ లా హరికే అని ఐస్ క్రీములు అమ్మే పార్లర్ ఉన్నదోళ్ళ ఒకటి. ఇక తీరొక్క ఐస్ క్రీములు దొరుకుతాయి అని అనుకుంటా అడవిడేజులు చేసుకున్నారు. అయితే ఈ దిక్కుమాలిన దుకాణ పోళ్ళు గిరాకీ బాగా రావాలని అనుకున్నారో లేకుంటే చిన్న పోరలను చిన్నప్పటి సందే మత్తులో దించాలని అనుకున్నారో గాని ఐస్ క్రీములల్లా విస్కీ కలిపి తయారు చేసిర్రు. వాళ్ళేం మనుషులబ్బా గట్ల చేసేటెందుకు. అది కూడా ఒక్క ఐస్ క్రీముల 60 ml విస్కీ కలుపుడట. ఇక ఏమీ తెలియని పిల్లలు ఈ ఐస్ క్రీములను తిని వీటికే అలవాటు పడ్డారు. రోజొచ్చి ఎగబడుకుంటా మరీ కొనుకపోవుడు. అయితే ఆప్కారోళ్ళు ఈ ఐస్ క్రీమ్ దుకాణంలో చెక్కింగులు చేస్తే ఈ విస్కీ కథ బయట పడ్డది. ఇక వీళ్ళని ఏం చేయాలోల్లా అసలు. నాకే గనక దొరికితే పొట్టు కొడతానోళ్ళ.
ఏమనుకున్నా మంచిదే. అరే లేకుంటే ఏందిది, చిన్న పోరల జీవితాలతోని ఆడుకునుడేంది, ఐస్ క్రీములు తినేటెందుకు వచ్చినోళ్లను మత్తుల దించుడేంది. అసలు మన ప్రభుత్వంది కూడా సూషి సూడని తనమే ఉన్నదొల్లా. గరీబోళ్ళ కొంపలు కూల్చుట్లా సూయించే శ్రద్ధ ఈ కల్తీ మీద చూయిస్తే ఏమైతది కావచ్చు. వీళ్ళిట్లా రెచ్చిపోవునా పాపం. ఎంతమంది పోరల నాగం పట్టించిర్రో ఈ కంత్రి బ్యాచ్. పెద్దసార్లు అన్నం పున్నం తెలవని పిల్లలను ఆగం పట్టిస్తున్న ఆ బ్యాచ్ ని మాత్రం అస్సలు ఇడిచిపెట్టొద్దు సార్లు. కొందరికి ఎట్లుంటదంటే కడుపు నిండినా కళ్ళు నిండాయి, అంతే కదా. అసలు ఎంత అగడబోతుతనం ఉంటదంటే వామ్మో, ఎందుకో ఏమోనోళ్ళ నాకైతే అర్థం కాదు. సరే ఇక ఇప్పుడు ఏందయ్యా అనంటే, అనగనగనగనగా కొందరు దోస్తులట, వాళ్ళు గోవాకు పోయిర్రట. ముల్లెలు మూటలు పట్టుకొని మళ్ళా హైదరాబాదుకు మర్రచ్చిర్రట. మరి ఆ మూటలల్లో ఏమున్నదట, ఏమున్నదో చూడుర్రి మీరే ఇక. ఆహా, ఆగ చూడురొల్లా, ముల్లెలు మూటలు పట్టుకొని ఎంత మంచిగా నిలబడ్డారో మహానుభావులు. వీళ్ళు గోవాల అంతా ఎంజాయ్ చేసి ఇగో మూటలు మోసుకుంటా మన శంషాబాద్లో దిగిర్రు. ఇంతకు ఆ మూటలల్లో ఏమున్నది అని అంటారా? ఒక్కసారి చూయించే నీకు పుణ్యం ఉంటది. వామ్మో చూసిరా, మందు బాటిళ్ళు ఒకటి కాదు రెండు కాదల్లా 100 బాటిళ్ళు మూట కట్టుకొని వచ్చిర్రు. ఇక వీటి విలువ 12 లక్షల రూపాయలట. ఓష్ని వీళ్ళ అగడుబోతుతననుకున్న వాడెత్తు, వాళ్ళది కడప లేకుంటే గోలమా, గిన్నిగనం తెచ్చుకున్నుడేంది అని అనిపిస్తున్నది కదా. సరే, వాళ్ళ మందు వాళ్ళ పైసలు వాళ్ళ ఇష్టం, నడమిట్ల మీరు గట్ల ఇజ్జత్ తీసుడెందుకు, మన ముచ్చట్లలో చూయించుడెందుకు అని మనసులో అనుకునేరు. అది బరాబరే గాని ఆ మందు బాటిళ్ళన్నీ లెక్కాపత్రం లేని బాటిళ్ళట. లెక్కకైతే మహారాష్ట్ర నుంచి ఇంకో రాష్ట్రానికి మందు బాటిల్ తెచ్చుకోవాలంటే దానికో లెక్క పత్రం, ట్యాక్సులు, గీక్సులు ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఇవేం చేయలే. అసలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మందు బాటిల్ సప్లై చేసుడే తప్పంటే వీళ్ళకి దొంగ మందు తెచ్చిర్రు. ఇక ఇంకేమున్నది, ఈ గోవా మందును సీజ్ చేసిర్రు, వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. అసలైతే గోవాల మంద బాటలు అగ్వకు దొరుకుతాయట కదా. ఇక వీళ్ళు కూడా ఆడికెళ్ళే అగ్వకు తెచ్చుకొని ఇగో ఈడ డబుల్ ట్రిపుల్ రేట్లకు అమ్ముదాము అని అనుకున్నారు. కానీ అసలుకే ఏసరి తెచ్చుకున్నారు ఇప్పుడు. ఇగోండి వల్ల ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా ఇంకో చిన్న ముచ్చట, లాస్ట్ ముచ్చట బాకీ పడ్డది. జర ఏమనుకోకుండా గదేందో చూసేయుర్రి, గంతే చూడుర్రి. ఇగో గిదేగా ముచ్చట. సుషిరా ఎవడో మెంటలోడు జీబుకు మంట పెట్టుకున్నాడు. రాను కంతిరోళ్ళు ఎక్కువైపోతున్నారు అని అనుకునేరు. ఈయనే కంతిరోడు కాదు, సర్కార్ ఆఫీసర్ల మీద నిరసన చేస్తాడు. అయితే బెంగుళూరులోనొల్ల ఈ పిల్లగాడు ఎంఆర్ఓ ఆఫీసుకు పోయిండు. ఇక ఈయనదేదో పంచాది ఉన్నదట. ఆఫీసర్కు ఎన్ని మాటలు చెప్పినా ఇనుడే లేదు. ఇక ఓపిక ఎంతకాలం అని ఉంటుంది. అందుకే ఆ ఎంఆర్ఓ నడిపే జీబును కాలబెట్టి నిరసన చేసిండు. మొన్న కూడా గిట్లనే మధ్యప్రదేశ్లో ఇగో ఈ పెద్దన్న ఫిర్యాదుల కాయిదాలను కట్టగట్టుకొని నేల మీద వాక్కుంటా గవర్నమెంట్ ఆఫీసర్ల మీద నిరసన చేసిండు. కాదోళ్ళు అయ్యమన్నంటే కోపాలు గాని సర్కార్ ఆఫీసర్లు ఉన్నదే పబ్లిక్ కు పని చేసేందుకు. మరి వాళ్ళ ఫిర్యాదులు ఎందుకు పట్టించుకోరు కావచ్చు, పని ఎందుకు చేయరు. అందుకే పని చేయని ఆఫీసర్లకు బుద్ధొచ్చేటట్టు జనం కూడా ఇగో ఇట్లా కొత్త కొత్త ఐడియాలు చేస్తారట.
ఇవ్వన్నట్టల్లా ఇయాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.